ఎవరన్నా తెలుసా సముద్రంలో చుట్టూ ఇవ్వక సముద్రం మధ్యలో రోడ్డు ఉంటుంది అన్నమాట. లొకేషన్ వచ్చి కాశ్మీర్ అంటారు అన్నమాట. మధ్యలో రోడ్డు ఉంటుంది అన్నమాట. ఈరోజు వాతావరణం బాగుందన్నమాట, గాలి లేదు. చిన్న చిన్న పైపర్ బోట్లు చూపిస్తూ ఉంటారు, కనిపిస్తుంది కదా. 4-5 ఎక్కుతారనమాట. దాంట్లో 4-3-2 అనే ఎక్కచ్చు. ఇంజిన్ పైపర్లో అది. చాలా పైపర్లు ఉందన్నమాట. దీని ఈ పక్క సముద్రం అన్నమాట. ఇది హార్బర్ అనమాట. హార్బర్లో బ్రిడ్జ్ వేసినాడు అనమాట. రోడ్లో నీటిలో బ్రిడ్జ్ వేసినాడు అనమాట. ఇది కనిపిస్తుంది కదా. చాలామంది టూరిస్టులు చాలామంది వచ్చి చూస్తున్నారు అన్నమాట సముద్రాన్ని. గాలి లేదు, చెరువు ఎట్లుందో సముద్రం అలా ఉందన్నమాట. పన్ను బారు వా పిన్నాడా వా పిన్నాడా వా సిరా వా 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 కొంచెం చెప్పు. పిన్నాడా సరే ఏమన్నా కారు చూస్తే వెనక చూడమన్నాడు, చూసి చెప్తానమాట. ఎందుకంటే స్థలం తక్కువ కాబట్టి తిరగదాను కారు. స్థలం ఉంటే తిరిగిద్ది, స్థలం లేకపోతే తిరగదనమాట కారు. అందుకని కొద్దిగా హెల్ప్ చేయమన్నారు, అందుకని చేసామా చెప్పా. థ్యాంక్స్ గురు చెప్పారు. సరే అన్న తమిళ్ అవుతాను, తెలుగు కదా. నాకు తమిళ్ వచ్చి కాబట్టి నేను తమిళ్లో మాట్లాడనమాట. బోర్డు దగ్గర పోతున్నాను అనమాట. మన బోటు వాడుతుందన్నమాట. సూపర్లో ఉందన్నమాట బోటు. బోట్లు చూసారా, బోట్లు వచ్చిన కొద్దిగా రకమైన బోట్లు అనమాట. అది ఒకరోజు ఒక వారం అట్లా చూసుకొని వచ్చేస్తారనమాట. బోటు సైజుని బట్టి యాడ్ చేస్తారనమాట. చిన్న బోట్ అయితే ఒక వారం వచ్చేస్తారు, పెద్ద బోట్ అయితే 15 రోజులు 20-10 రోజులు అలాగా చేపలను బట్టి వచ్చేస్తారనమాట.
ఐస్ బండి అనమాట అది. లోపల ఫుల్ ఐస్ ఉంటుంది. కనిపిస్తుంది ఐస్.